తిక్కలోడు కోటలో ఉండా ఒకటే, పేటలో ఉండా ఒకటే అని. మరి ఇక ఆయన ఎక్కడుండా ఒకటేనండి. రైట్, ఓకే. ఒక్కసారి జనసేన పార్టీ నుంచి మహేష్ గారు ఉన్నారు, మాట్లాడించి మళ్ళీ వస్తాను. మహేష్ గారు నమస్కారం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మహేష్ గారు, ఏంటి నిన్న జరిగినటువంటి దాంట్లో, అంటే కాంక్లేవ్ ఎవరో దాంట్లో పెట్టుకున్నటువంటి ప్రోగ్రాంలో మన సజ్జల గారు మాట్లాడిన అంశం, అంటే వీళ్ళను జగన్మోహన్ రెడ్డిని ఏమైనా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చా, లేదంటే మళ్ళీ ఈ విధంగా స్టేట్మెంట్లు ఇచ్చి, ఎందుకంటే ఇందాక వంశీ గారు చెప్పినట్టుగా ఎక్కడ వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో కావచ్చు ఎక్కడ కూడా ఈ అంశం రాలేదు. ఈ అమరావతి నిన్న సజ్జల మాట్లాడినటువంటి అంశం, అంటే ఈయన ఏమైనా లిక్కర్ స్కామ్లో వీళ్ళ పేరు వచ్చింది కాబట్టి అక్కడి నుంచి ఏం పరామర్శలో, లేదంటే వీళ్ళ మధ్య ఏదైనా అంతర్యుద్ధం మొదలైంది అనుకోవచ్చా? ఏం జరుగుతోంది అసలు? సార్ ముందుగా నాకు అవకాశం ఇచ్చిన ఏబీ యజమానికి, అలాగే మీకు ప్యానల్ ఉన్నటువంటి వంశీ గారికి, అలాగే సంబయ్ గారికి కూడా గుడ్ ఆఫ్టర్నూన్ తెలియజేసుకుంటూ, సార్ పవన్ గారు, మనము వాళ్ళ యొక్క యాక్షన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం అంత ఈజీగా ఏదో వాళ్ళు తెలియక చేస్తున్నారని కాదు, వాళ్ళు ఖచ్చితంగా ఒక ప్లాన్ గానే చేస్తారు. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి డిఫర్ కారు, ఎట్టి పరిస్థితుల్లో డిఫర్ అయ్యే పరిస్థితి ఉండదు. రెండోది ఏంటంటే అమరావతి మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఒకటి క్రియేట్ చేయాలా. ఎందుకంటే 4 years వాళ్ళకి ఎగ్జిస్టెన్స్ ని కోల్పోకూడదు అంటే ఒక సాఫ్ట్ కార్నర్ క్రియేట్ చేయాలి. కాబట్టి ఇనిషియల్ గానే ఇప్పుడు ఏం చెప్పారంటే, ఇప్పుడు అతను సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పడానికి అతనికి ఉన్నటువంటి శాంటిటీ ఏంటి ఆ యొక్క స్టేట్మెంట్ కి, ఒకవేళ ఇందాక మన వంశీ గారు చెప్పినట్టు దాన్ని ఎక్కడ కూడా వైసీపీ వాళ్ళు ఎక్కడ కూడా హైప్ చేసినట్టుగా కూడా లేదు. సో బట్ పాయింట్ ఏంటంటే, అట్లీస్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు అమరావతి మీద ఒక సాఫ్ట్ కార్నర్ లో ఉన్నారు. సో రేపు భవిష్యత్తులో మనల్ని ఇక్కడ ఎవరు కూడా ఇబ్బంది పెట్టరు అనే ఒక చిన్న మెసేజ్ ని జస్ట్ కన్వే చేసి వాళ్ళ యొక్క కోపాలని తాపాలని అంతా కూడా కొంత పాసిఫై చేయాలనే ఉద్దేశంతో, కొంత కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో చేసినటువంటి ఒక స్టేట్మెంట్. వాళ్ళు ఎవ్రీథింగ్ చాలా 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 ప్లాన్డ్ గానే చేస్తారు. పవన్ గారు, మనం వైఎస్ఆర్సీపీ 2019 నుంచి 2024 వరకు రాష్ట్రానికి చేసిన నష్టం కంటే కూడా 2024 నుంచి 2029 వరకు వాళ్ళు చేసే నష్టమే చాలా ఎక్కువ ఉంటుంది. ఇది నేను ఈరోజు ఖచ్చితంగా చెప్తాను. వాళ్ళు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వాన్ని ప్రతిసారి కూడా వాళ్ళు ఇబ్బంది పెడుతూనే వస్తున్నారు. 11 సీట్లకు పరిమితమైనా కానీ ఈ రోజు వాళ్ళు మీడియాలో కానీ, పేపర్లో కానీ, పబ్లిక్ డిస్కషన్స్ లో కానీ వాళ్ళ యొక్క స్పేస్ 50% వాళ్ళు తీసుకుంటూనే ఉన్నారు. ఎక్కడో ఒకలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం, రాష్ట్రాన్ని ఇబ్బంది పాలు చేయడం, లేఖలు రాయడం, కేంద్రానికి మెయిల్స్ పెట్టడం, అభివృద్ధి అడ్డుకోవడం, ఇక్కడ శాంతి భద్రత లేదనే విషయాన్ని క్రియేట్ చేయడం అనేది వాళ్ళు చాలా ఆర్గనైజ్డ్ గా చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మెడికల్ కాలేజ్ సంబంధించి 17 కాలేజ్ సంబంధించిన ఒక సబ్జెక్ట్ మీద నిన్న పేపర్లో అతను ఏమంటాడంటే, పీపీపీ విధానంలో ఎవరన్నా గాని ముందుకొచ్చి కడితే నేను వచ్చిన తర్వాత దాన్ని క్యాన్సల్ చేస్తాను అనే మాట, కాంట్రాక్ట్ ని నేను క్యాన్సల్ చేస్తాననే మాట ఎంత వరస్ట్ అంటే, పీపీపీ విధానంలో మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే కట్టట్లేదు మెడికల్ కాలేజీలు. నాకు అప్పుడు అనిపించింది, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఎలా పనిచేశారండి? అసలు పీపీపీ విధానంలో భారతదేశంలో ఎక్కడ కూడా ప్రాజెక్టులు కట్టరా, పోనీ మెడికల్ కాలేజీలు కట్టరా అంటే 2015లో మహారాష్ట్రలో, 2018 గుజరాత్ లో, 2024 మధ్యప్రదేశ్ లో, 2025లో ఉత్తరప్రదేశ్ లో, భారతదేశంలో దాదాపు 10 నుంచి 12 రాష్ట్రాల్లో మెడికల్ కాలేజెస్ అవసరం ఉన్న ప్రతి చోట పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు కడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు నీలాగా చెత్తగా మాట్లాడట్లేదు కదా. అంటే ఏంటంటే, ఒక రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు రాకూడదు, అభివృద్ధి జరగకూడదు, పీపీపీ విధానంలో ఏదైనా కట్టడానికంటే దాన్ని నేను వస్తే అడ్డుకుంటానని చెప్పడం ఏంటి పవన్ గారు? అదే కదా. అసలు ఎవరిని థ్రెట్ చేస్తున్నారు? ఇలా విధంగా థ్రెట్ చేస్తే రేపు ఇన్వెస్ట్ చేసేవాడు గాని, మెడికల్ కాలేజ్ పెట్టడానికి ముందు వచ్చేవాడు గాని, ఏంట్రా స్వామి సార్ మళ్ళా ఈ ప్రభుత్వం కొనసాగదా అనేది మనం వాళ్ళకి ఆ ధైర్యాన్ని క్రియేట్ చేయాలా. బట్ ఒక ప్రతిపక్ష నేతగా పీపీపీ విధానంలో కడితే ఇలా అన్నప్పుడు నాకు అప్పుడు అనిపించింది, నాకు తెలిసి 2019-24కి ఈ రాష్ట్రానికి చేసిన అన్యాయం కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని అడ్డుకోవడంలో ఆయన చాలా కీ రోల్ ప్లే చేస్తున్నారు కదా. ఇన్వెస్టర్లకు లెటర్లు రాయడాలు, లేదంటే మనకు అప్పులు ఇచ్చే వాళ్ళకి లెటర్లు రాసి ఇవ్వకండి అని చెప్పడాలు, రాష్ట్రంలో గొడవలు జరుగుతున్నాయి, హత్యలు, అత్యాచారాలు, ఇవన్నీ కూడా. పవన్ గారు సారీ టు సే, ఎందుకంటే మనం ఈ రోజు మన భారతదేశం చుట్టుపక్కల బంగ్లాదేశ్ ఏమైపోతుందో మనం చూసాము, శ్రీలంక ఏమైపోతుందో చూసాము, ఈ రోజు చూసినట్టయితే నిన్న నేపాల్ ఏమైందో చూసాము. సో ఒక్కొక్క కంట్రీ పరిస్థితి కేవలము ఇలా ఏమవుతుందో చూసిన పరిస్థితిలో కావాలని అలాంటి యొక్క ఎన్విరాన్మెంట్ ని ఆంధ్ర రాష్ట్రంలో కూడా క్రియేట్ చెయ్యాలి అనే యొక్క ధోరణి వాళ్ళల్లో ఉంది అనేది స్పష్టంగా తెలుస్తాం.
దానికి ఉదాహరణ నిన్న ఎవడో ఒక పనికిరాని వ్యక్తి తాగి పవన్ కళ్యాణ్ గారిని పనికిరాని మాటలు మాట్లాడితే అతన్ని తీసుకెళ్లి జనసేన వాళ్ళు తీసుకెళ్లి అతన్ని ప్రశ్నించిన దానికి అతనికే డైరెక్ట్ గా ఫోన్ చేసి అతనితో ఏం కాదండి మీరు ధైర్యంగా ఉండండి నేను ఉండాను అని చెప్తే రేపు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న సైకోలందరూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఇట్లాంటి సోషల్ యాంటీ ఎలిమెంట్స్ అందరూ కూడా మనం కూడా ఇలాంటి పనులు చేసి ఎవరినో ఒకటి తిట్టి ఎవరినో విధంగా లైమ్ లైట్ లోకి వచ్చి పోలీసు వాళ్ళు మన మీద కేసులు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఫోన్ చేస్తారు మనం పెద్దోళ్ళు అయిపోతాం అనుకున్నటువంటి కాన్సెప్ట్ ని మీరు పబ్లిక్ లో తీసుకెళ్లాలనుకుంటున్నారా? అతనే చెప్తున్నాడు నేను తాగాను. వాళ్ళు చేసేది అదే కదా సార్, గతంలో కూడా మనం చూసాం కదా, అక్కడ బెట్టింగ్ దాంట్లో డబ్బులు పోగొట్టుకొని చనిపోయినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించడాలు, విగ్రహాలు పెట్టడాలు, ఆ తర్వాత ముగ్గురిని రోడ్డు పైన పోలీసులు దాన్ని సమర్థించకపోయినప్పటికీ కూడా వాళ్ళకి సంఘీభావం తెలపడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, వాళ్ళని పరామర్శించడం, ఇదే కదా వీళ్ళు చేసేది. అదే పవన్ గారు, ఇలా కంటిన్యూస్ గా ఇలాగే వాళ్ళ రాష్ట్రం మీద 10 ఏడిస్తే ఎంతదా కూటమి ప్రభుత్వం ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేయడమో, గూగుల్ తీసుకురావడమో, టీసీఎస్ తీసుకురావడమో, నిన్న నేపాల్లో నుంచి వాళ్ళని తీసుకొచ్చినటువంటి అలాంటి ప్రాసెస్ లో కూడా మన యొక్క గవర్నమెంట్ ఎఫెక్టివ్ గా వర్క్ చేయడమో, ఇలా చాలా ఇదిగా. ఇంకా చెప్పాలంటే మన జిఎస్డిపి వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ మనకు కొంత గ్రోత్ కూడా వచ్చింది. జిఎస్టీ కలెక్షన్స్ లో కూడా మనం చాలా ముందుకు వస్తున్నాము. ఈ రోజు చాలా ప్రాజెక్ట్స్ ముందుకెళ్తాంది. ఇన్ని విషయాలు ఈ రోజు ప్రభుత్వం ఇన్ని జరుగుతా ఉంది. ఒకవేళ చెప్పిన ప్రామిసెస్ అంతా కూడా సూపర్ 6 అనే ప్రాసెస్ లో చాలా ప్రామిసెస్. ఇప్పుడు మొన్న ఆటో వాళ్ళు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. 10,000 రూపాయల నుంచి ఈ రోజు వాళ్ళకి వాహన మిత్ర కింద 15,000 తీసుకెళ్ళడం. ఓకే, గవర్నమెంట్ పనులు చేసే పనులు గవర్నమెంట్ చేస్తా ఉంది. అధికారులు ఇన్వెస్టర్స్ ఏ విధంగా అట్రాక్ట్ చేసే పనులు వాళ్ళు చేస్తా అంటే ఇది ప్యారలల్ గా వీళ్ళేంటండి అసలు నిజంగా చెప్పాలంటే, నిజంగానే మీకు ఆంధ్ర రాష్ట్రం మీకు అధికారమే ముఖ్యం, దోచుకోవడమే ముఖ్యం, మీకు అధికారం లేదు, దోచుకునే అవకాశం లేదు అంటే ఉన్న వాళ్ళని చంపేస్తారా, లేకపోతే ఆంధ్ర రాష్ట్రం యొక్క క్రెడిబిలిటీని చంపేస్తారా అనేది ఈ రోజు ప్రజలను కూడా ఆలోచించాలా. నాకు నిన్న అనిపించింది ఆ పీపీపీ విధానాన్ని ఎలా చెప్తారండి డైరెక్ట్ గా నేను వస్తే దాన్ని రద్దు చేస్తానని చెప్పి. అంటే సో కాబట్టి వాళ్ళ యొక్క మైండ్ సెట్స్ ని, వాళ్ళ యొక్క ఆలోచనల విధానాన్ని మనం ఖచ్చితంగా ప్రతి సందర్భంలో అవకాశం దొరికినప్పుడల్లా ప్రజల ముందు ఖచ్చితంగా పెడితేనే వాళ్ళు ట్రాప్ లో పడకుండా జాగ్రత్త పడుతారు. ఈ రోజు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా అమరావతి అనేది కూడా ఒకలాంటి ట్రాప్, ఒకలాంటి పాజిటివ్ నోట్ వాళ్ళు క్రియేట్ చేసి సాఫ్ట్ కార్నర్ క్రియేట్ చేసుకునే ఒక కాన్సెప్ట్. సో ఎవరైతే మనకు ఇప్పుడు అమరావతి నుంచి లీడర్